స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఎప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగితే మనం భగవంతుడిని తిట్టుకుంటూ ఉంటాం. భగవంతుడా మాకు ఎందుకు ఈ శిక్ష వేశావు, మేమేం పాపం చేశామని అని ఆయన్ని నిందిస్తూ ఉంటారు. అలాగే ఒక చిన్న కథ చెప్తాను. ఒక మనిషి ఎండలో నడుస్తున్నాడు. వాడి కాళ్ళకి చెప్పులు లేవు. వాడి కాళ్ళు ఆ ఎండకి తట్టుకోలేక బొబ్బర్లెక్కిపోతున్నాయి అన్నమాట. ఆ ఎండకి, అసలే ఎండాకాలం. వాడికి క్యాప్ లేదు, తలకి గొడుగు లేదు, కాళ్ళకి చెప్పులు లేవు. వాడు అట్లా పరిగెత్తుతున్నాడు ఒక పని మీద. దేవుణ్ణి నిందిస్తున్నాడు. దేవుడా, నాకు ఎంత కష్టాన్ని ఇచ్చావు నువ్వు, కాళ్ళకి చెప్పులు కొనుక్కోలేని స్థితిలో నేనున్నాను, నా కాళ్ళన్నీ బొబ్బలెక్కిపోతున్నాయి, నన్ను ఎంత కష్టపెడుతున్నావు దేవుడా అనేసి ప్రతి నిమిషం అడుగు వేస్తున్నంతసేపు దేవుణ్ణి నిందిస్తూ ఉంటాడు. వాడికి దగ్గరలో నడుస్తుంటే ఒక షాప్ కనిపించింది, చెప్పుల షాప్. వాడు ఆ చెప్పుల షాపుని చూసి ఆశ్చర్యపోతాడు. అబ్బా, ఎంత పెద్ద షాపు, ఎన్ని రకాల చెప్పులు ఉన్నాయి, ఎంత బాగున్నాయి, అసలు నా దగ్గర డబ్బులుంటే ఇవన్నీ కొనుక్కుంటాను, ఆ భగవంతుడు నాకు డబ్బు లేకుండా చేశాడు, ఏం చేస్తాం మరి అనుకొని ఓ చెప్పుల జత చూస్తాడు. అన్నీ చూస్తుంటే ఆ యజమాని, చెప్పుల షాపు యజమాని చక్కగా కూర్చొని ఉంటాడనమాట. ఆహా, ఎంత అదృష్టం వీడికి, ఎంత బాగా కూర్చొని చక్కగా తమలపాకు నవ్వుతూ హాయిగా వచ్చిన వాడు చెప్పులు కొనుక్కోగా వచ్చిన డబ్బుల్ని మంచిగా పెట్టుకుంటున్నాడు. నాకు కూడా ఇట్లాంటి జీవితం ఉంటే ఎంత బాగుండేది, ఆ భగవంతుడు నన్ను ఇట్లా పుట్టించాడు అనేసి చూసుకొని వాడు ఎందుకో ఇట్లా చెప్పులు చూస్తూ ఇట్లా కిందకు చూస్తాడు. ఆ చెప్పుల షాప్ వాడికి కాడు లేవు. వీడు అనుకుంటాడు, అయ్యో బాబోయ్, ఇంత పెద్ద చెప్పుల షాప్ ఉంది, ఈ షాపు యజమానికి కాళ్ళు లేవేంటి, అమ్మో భగవంతుడు నాకు ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు, కాళ్ళు బొబ్బలెక్కినా కూడా కనీసం కాళ్ళు ఇచ్చాడు నాకు, చెప్పులు లేకపోయినాయి, ఆ భగవంతుడా నాకు ఎంత అదృష్టాన్ని కల్పించావు, నిన్ను నేను అనవసరంగా తిట్టానయ్యా అనుకొని దేవుణ్ణి వేడుకుంటాడు. నేను తిట్టినందుకు నన్ను క్షమాపణలు నేర్చుకున్నాను, ఆ చెప్పుల షాపు యజమాని కన్నా నేను అదృష్టవంతుడిని అనుకున్నాంట. అలాగే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టాన్ని ఇస్తాడు, దురదృష్టాన్ని కూడా ఇస్తాడు మనం చేసుకునే కర్మల్ని బట్టి.